స్పీకర్ వాక్యంలో మొదటి మాట మనం చక్కగా ధ్యానం చేసుకున్నాము. తండ్రి మీరేం చేస్తున్నారో మొదటి మాట మనము చక్కగా ధ్యానం చేస్తున్నాం. తండ్రి మీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుకొని అని చెప్పి చక్కని మాట మనం చక్కగా తెలుస్తున్నాం. నిజమే, క్షమించే గుణం మన జీవితంలో ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఏం కావాలన్నది మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవ మాట మనం ధ్యానం చేసుకున్నట్లయితే లూకాసు సువార్త నుండి 23వ అధ్యాయము 43వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎవరు ఒక్కరు చదవండి, మరొకసారి చదవండి. అందుకు ఆయన వారితో నువ్వు నాతో కూడా పరమేశ్వరుడు నిశ్చయముగా నాతో కూడా ఉంటామని చెబుతున్నాడు అని దేవుడి ద్వారా గమనించాలి. ఇంచుమించు ఆదివారం నుంచి ఇప్పటి వరకు కూడా మనకి కొన్ని సందర్భాలుగా మరి యేసు ప్రభు వారిని మరి కొన్ని సందర్భాల్లో మరి ఆయన హింసించడం, దూషించడం ఇలాంటి సందర్భాలు జరుగుతూ వచ్చాయి. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే పరదేశం గురించి చాలా ప్రాముఖ్యంగా మనకి తెలియపరుచుకున్నారు. పరదేశం గురించి చాలా ప్రాముఖ్యమైన మాట. ఇక సిలువలో వేలాడుతున్నట్టు ఇతర పనుల గురించి కూడా చాలా ప్రాముఖ్యమైన మాట. మొదటి భాగం ఒక మాట అన్నాడు, రెండవ భాగం కూడా ఒక మాట అన్నాడు. అయితే ప్రభు కృపను పెట్టి ఈ యొక్క పరదేశం గురించి చాలా ప్రాముఖ్యమైన మాట ఎందుకు తెలియపరచాలి అంటే ఈ మాటకి అర్థము ఆదరించుడా. ఇప్పుడు మనం చదువుకున్న మాట దానికి అర్థం ఏంటంటే ఆదరించుట. ఇంకా రోజుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పరలోకానికి సాదృశ్యం. ఏంటంటే పరలోకానికి సాదృశ్యం. దీనికి పరలోక సంబంధమైన మాట ఆదరించుతాం. మొదటిగా మనము కొన్ని విషయాలు చదువుకున్నాం, క్షమించడం గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ రెండవ మాట మనం ఆలోచన చేసినట్లయితే ఆదరించుతాం, ఆదరించాలి. యువకులు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆదరించేవాళ్ళు చాలా తక్కువ. బంధువులు కానీ స్నేహితులు కానీ ఎక్కువ శాతం బంధువుల్ని లేదంటే రక్త సంబంధికుల్ని ఇలా ఆదరించడం అనేది ఒక్కొక్క సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. స్నేహితులు కూడా ఆదరించడంలో కొన్ని సందర్భాలు బట్టి చూస్తూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో కూడా చాలా అడుగుతాం. ఏదేమైనప్పుడు కూడా పర్వతం నుంచి దిగి వచ్చినట్టు ప్రధాన యేసు క్రీస్తు ప్రభు వారు అందరిని కూడా ఆదరించేవాడుగా ఉంటాడు. దేవునికి ఇష్టం కలిగింది కాక అందరిని కూడా ఆదరించేవాడుగా ఉంటాడు. చిన్నవాడు లేడు, పెద్దవాడు లేడు, అది ధనికుడా పేదవాడా అనే పరిస్థితి కనపడదు. అక్కడ ఏమాత్రం కూడా అతను ఆలోచన చేసే పరిస్థితి లేదు. అందరూ కూడా ఆదరించేవాడుగా ఉన్నాడు ప్రభువు యేసు. అటువంటి ఆదరణ కలిగి ప్రభువు మనం జీవించాలి. అదే మాట్లాడుతున్నాడు. చూడండి, రోగుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట అంటున్నాడు. రోగుల రాసిన పత్రిక 5వ అధ్యాయం. చూడండి, అయితే దేవుడు మన ఎడల చూడండి తన ప్రేమను వెల్లపరుస్తున్నాడు. ఎట్లనగా
మనం ఇంకా పాపమై ఉండగా చూడండి, క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఆయన రక్తము నుండి మనము రక్షించబడము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తము నుంచి మనము తప్పించబడుతున్నాం. ఒక భయంకరమైన రక్తము నుంచి మనం తప్పించబడుతున్నాం. భయంకరమైన శాపముల నుండి, భయంకరమైన పాపముల నుండి మనము తప్పించబడుతున్నాం. మనం ఇంకా బలహీనమై ఉండగా, మనము పాపమై ఉండగా మన ఎడల ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడు? ఆయన మన కొరకు ఆయన శిలువలో మరి ప్రాణం పెట్టేవాడుగా. ఆ శిలువలో మన కొరకు చిత్రహింసలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతో పరిస్థితి మన కొరకు భరించుకుంటూ వచ్చాడు. యెషయా గ్రంథంలో కూడా మనం చెప్పుకుంటూ ఉంటున్నాం ఈ వాక్యాన్ని కూడా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఈ 3, 4, 5 వచనాల్లో కూడా ఈ వచనాలన్నీ కూడా మనం ఒకటి ధ్యానం చేసుకుంటున్నాం. చాలా ప్రియులు దేవుడి గమనించాలి. ఈ వచనాల్లో కూడా మనము ప్రాముఖ్యంగా ధ్యానం చేసుకుంటే ఆయన శిలువ మన కొరకు ఆయన మరణించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజు మనం చెప్పుకునే మాట ఏంటి అంటే మంచి శుక్రవారం మనం అనుకుంటున్నాం. కానీ దీనికి సారాంశం ఏంటో మనందరికీ తెలుసు. మంచి శుక్రవారం అంటే మనకి ఇంత సారాంశాన్ని మనకి బాగా తెలుసు. ఏంటి ఈ సారాంశం అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఆయన శిలువలో మరణించిన రోజు. ఈ మరణించిన ఈ రోజుల్లో ఏంటంటే మనం ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవాళ్ళం ఉండాలి, ప్రార్థన చేయాలి. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన మనల్ని ఆదరించడం కోసం, ఆయన మనల్ని ప్రేమించడం కోసం, ఆయన మనల్ని ఒత్తిడి నుంచి తప్పించడం కోసం ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టడానికి ఎవరు భయంకరమైన చిత్రహింసలు హింసించబడుతున్నారు. యోహాను సువార్తలో మాట మనకి తెలియపరుస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట మనకి, నా మాటని చూడండి, తను పంపిన వాడి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. చూడండి, తీర్పులోనికి రాక మరణంలో నుండి చూడండి జీవంలోనికి దాటి ఉన్నారని నేను నిశ్చయముగా చెబుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసు మనల్ని ఆదరించడానికి, ఆయన నిత్య రాజ్యంలో మనము వారసులుగా చేయడానికి, స్వతంత్రులుగా చేయడానికి, మన పాపముల నుంచి విడిపించడానికి, మన శాపములను విడిపించడానికి, ఒక భయంకరమైన రోగ వ్యాధుల నుంచి విడిపించడానికి ఆయన ప్రేమను నిలబరుస్తూ ఉన్నాడు. ఆయన మాట విని ఆయన విశ్వాసం నుంచి ఆయనను వెంబడించినట్లయితే ప్రభువు నిశ్చయముగా నిత్య జీవం ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ శిలువలో అక్కడ మాట్లాడిన మాటలు, అక్కడ తను మాట్లాడిన మాట ఏంటంటే 33వ వచనంలో అనుకుంటా. చూడండి, ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, చూడండి, నిన్ను నీవు రక్షించుకోమని, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. దేవుని బిడ్డలారా గమనించాలి. ఇక్కడ శిలువలో నుంచి పొందు చెబుతున్న మాట ఏంటంటే, యేసు, నువ్వు యేసుక్రీస్తు ప్రభువు కదా, నువ్వు దేవుడు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. నిజమే. కానీ నిత్య మహిమను నీ లోకాన్ని విడిచిపోయి, ఆ మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చినట్టు ప్రభు ఆయన భయంకరమైన పరిస్థితిలో ఆయన శిలువలో మన కొరకు మరణించడానికి ఎన్నో నిందలు అవమానాలు